హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పెళ్లి మంటపంలో శృంగార సన్నివేశాలు, అది కూడా బిగ్ స్క్రీన్పై శృంగార సన్నివేశాలు. అవి ఎవరివి? ఆ పెళ్లి మంటపంలో ఉన్న వధువుకు సంబంధించినవి. ఆ వధువు తన బావతో సన్నిహితంగా మెలిగిన ఆ దృశ్యాలను పెళ్లి మంటపంలో అందరి ముందు ప్రదర్శించారు. పెద్ద హంగామా. పెళ్లి కూతురు అక్కడి నుంచి విసవిసా లేచి వెళ్ళిపోయింది. అస్సలేం జరిగింది? ఈ వరుడు ఆ అమ్మాయిపై భలే కసి తీర్చుకున్నాడు, భలే పగ తీర్చుకున్నాడు, బిగ్ షాక్ ఇచ్చాడు. నిజానికి ఏం జరిగిందంటే, చైనాలో ఒక యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమాయణం చాలా కాలం సాగింది. పెళ్లి పీటల దాకా వచ్చింది. పెళ్ళికి డేట్ ఫిక్స్ అయింది. పెళ్లి తంతు స్టార్ట్ అయింది. అందరితో తన ప్రేమాయణం గురించి చెప్తూ వచ్చిన ఆ వరుడు అందరి ముందు పెళ్లి మంటపంలో మైక్లో అందరికీ తన ప్రేమను గురించి వివరిస్తూ తాను ఎలా సక్సెస్ అయ్యానని చెబుతూ, ఇప్పుడు మీకు అద్భుతమైన వీడియో చూపిస్తానంటూ అందరినీ కూర్చోపెట్టాడు. లైట్లు ఆఫ్ అయ్యాయి. బిగ్ స్క్రీన్పై ఒక సన్నివేశం మొదలైంది. ఆ వేదికలో ఆ పెళ్లి మంటపంలో ఉన్న పెళ్లి కూతురు మరో వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన సన్నివేశాలు ఆ స్క్రీన్పై. దాదాపు 4 నిమిషాల నిడివిగల స్క్రీన్. శృంగారమైన సీన్, శృంగారపరమైన సన్నివేశాలతో కూడిన సీన్ ఆ స్క్రీన్పై కనిపించసాగింది. పెళ్లి కూతురు షాక్. ఆమె ఎక్కడి నుంచి యూ చీటర్ అంటూ అతన్ని తిడుతూ అక్కడి నుంచి లేచి పరుగున వెళ్ళిపోయింది. అసలేం జరిగింది? ఆ అమ్మాయి ఇతనితో ప్రేమలోనే ఉంది, కానీ తన బావతో సన్నిహితంగా గడిపింది. తన బావతో అనేక రాత్రులు పంచుకుంది. ఈ విషయాలన్నీ ఆ అమ్మాయి సోదరి స్వయంగా వీడియో తీసి ఈ పెళ్లి కొడుకు అప్పచెప్పినట. తనను మోసం చేసింది, తనను ప్రేమిస్తూ మరొకరితో పడకను పంచుకుందన్న కోపంతో ఆ పెళ్లి కొడుకు ఓపిగ్గా ప్రతిదీ భరించి పెళ్లి పీటల దాకొచ్చి పెళ్లి స్టార్ట్ అయిన టైంలో ఈ స్క్రీన్ ఏర్పాటు చేసి అందరికీ ఆమె గుట్టు రట్టు చేశాడు. కరెక్టే కదా? మోసం చేసింది, ద్రోహం చేసింది. అతనితో ప్రేమలో ఉంటూనే సొంత బావతో కార్యక్రమాలు కొనసాగించింది. అన్నీ తెలిసిన పెళ్లి కొడుకు షాక్కు గురై ఒక పక్కా ప్లాన్తో ఆమె బండారం అంతా బయట పెట్టేశాడు. భలే కసి తీర్చుకున్నాడు కదా.